Hello friends and well-wishers of RKS Apex Institute of English. Once again welcome to our RKS Apex YouTube channel. Friends, most of the students ask me a common question. Sir, really can we learn English basing on newspapers? Can we learn English reading newspapers daily? అంటే న్యూస్ పేపర్స్ చదువుతూ మనం మన ఇంగ్లీష్ని డెవలప్ చేసుకోవచ్చు అని అడుగుతుంటారు. Especially beginners of the English, those who want to learn English. I mean, they're in the beginning, they ask me this doubt, be it in my institute or in outside colleges. When I go to take some seminars or classes outside, there also students ask me the same question. Sir, how can we develop our language skills by reading newspapers or by going through newspapers? Clear? Friends, ఈ రోజు మన వీడియోలో చాలా క్లియర్గా పర్టికులర్గా ఇంగ్లీష్ నేర్చుకోవడం బిగినర్స్ అంటే క్లాస్ రూమ్లో దాంట్లో ఎకడమిక్స్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్గా ఉంటుంది, కానీ ఫర్దర్గా ఇంకా డెవలప్ చేసుకునే వాళ్ళకి న్యూస్ పేపర్ నుంచి ఎలా తెలుసుకోవచ్చు అనే దానికి కొన్ని టిప్స్ అండ్ టెక్నిక్స్ డెఫినెట్గా కావాల్సి ఉంటుంది. అది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ సీ యువర్ పిపిటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఆర్కేఎస్ బ్యాగ్ ఆఫ్ వొకాబులరీ దీన్ని మనం ఒక గిఫ్ట్గా భావించవచ్చు. అంటే న్యూస్ పేపర్స్ నుంచి వొకాబులరీ ఎలా నేర్చుకుంటామో ఆ వొకాబులరీ వర్డ్స్ని ఒక బ్యాగ్గా అనుకొని అందులో యాడ్ చేస్తూ ఉంటే కనుక దీస్ వర్డ్స్ విల్ హెల్ప్ యూ ఎన్రిచ్ యువర్ లాంగ్వేజ్ స్కిల్స్. తప్పనిసరిగా మీకు బాగా మాట్లాడడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇలా నేర్చుకోవాలంటే కనుక మనకు న్యూస్ పేపర్స్లో చాలా చూస్తుంటాం కదా హెడ్లైన్స్. సో ఫస్ట్ హెడ్లైన్స్ మీద ఫోకస్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. హెడ్లైన్స్ ఎందుకంటే మనకు కనబడే ఈ హెడ్లైన్స్ నుంచి కూడా చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఈజీగా. అంటే ఒక్క 1 వీక్ మీరు హెడ్లైన్స్ గమనిస్తే కనుక దాని నుంచే నేర్చుకోవడానికి చాలా సెంటెన్సెస్ మీకు చాలా గ్రామటికల్ థింగ్స్ సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఓకే, కానీ ఇవి నేర్చుకోవడానికి ముందు కొన్ని మినిమం కాంపోనెంట్స్ కావాల్సి ఉంటుంది. ఓకే, అందులో ఒకటి రెండు చూద్దాం. ఫస్ట్ వన్, సంథింగ్ సంబడి అని తెలియాల్సి ఉంటుంది. సంథింగ్ అంటే ఏంటి, సంబడి అంటే ఏంటి. ఓకే, ఇక్కడ ఒకసారి చూడండి, నేను ఒక 8 ఎలిమెంట్స్ ఇస్తాను. 8 ఒకసారి చూడండి. మీ, పాలిటిక్స్, issues, him, them, news, music. Okay, 1 2 3 4 5 6 7. Okay, then people, election. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మిమ్మల్ని ఈ ఇచ్చిన 8 ఎలిమెంట్స్ని కూడా 2 గ్రూప్స్గా బ్రేక్ చేయండి అనుకోండి, 2 గ్రూప్స్గా విడగొట్టమని అనుకోండి. మనం ఎలా చేస్తాం చెప్పండి. సో ఈ 2 గ్రూప్స్గా బ్రేక్ చేసేటప్పుడు మీ, హిమ్, దెమ్, పీపుల్ కదా, దీన్ని గ్రూప్లో ఉంచుతాం. దీన్ని గ్రూప్లో అక్కడ రీజన్ ఏంటి, ఏమంటే ఇవన్నీ కూడా పర్సన్స్ కాబట్టి వీటిని మనం సంబడి అంటాం. సంబడి షార్ట్కట్లో దీనికి పెట్టిన పేరు ఎస్బి అంటారు. ఎస్బి, సంబడి. సో ఇక్కడ సంబడి అంటే కనుక ఫ్రెండ్స్ మీ, హిమ్, దెమ్, పీపుల్. మరి సంథింగ్ అంటే కనుక లైఫ్లెస్ థింగ్స్, లైక్ యూ కెన్ సే పాలిటిక్స్. దీని షార్ట్కట్లో ఎస్టిహెచ్ అంటాం. సో politics, issues, news, music, etc. సో ఇప్పుడు మనకు వచ్చే డౌట్ ఏమంటే ఫ్రెండ్స్, న్యూస్ పేపర్స్ హెడ్లైన్స్ నుంచి నేర్చుకునే దానికి ఈ సంథింగ్ సంబడికి ఉన్న రిలేషన్ ఏంటి? క్లియర్ అంటే ఏం లేదు,
న్యూస్ పేపర్ హెడ్లైన్స్ నుంచి ఫామ్ అయిన దాని నుంచి ఒక వొకాబులరీ వర్డ్ స్ట్రక్చర్ నేర్చుకోవాలంటే ఇది తెలియాలి, సంథింగ్ సంబడి తెలియాల్సి ఉంటుంది. ఎలాగా ఒక హెడ్లైన్ చూద్దాం. ప్రస్తుతానికి ఇది అర్థమైంది కదా, సంథింగ్ సంబడి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, క్లియర్? నౌ టేక్ ద ఫస్ట్ థింగ్. సీఎం డిస్కసెస్ స్టేట్స్ డెవలప్మెంట్ విత్ పిఎం. సీఎం డిస్కసెస్, ఇది ఓల్డ్ న్యూస్ పేపర్, ఓల్డ్ న్యూస్, కంగారు పడకండి ఇప్పుడు. ఓకే, కానీ దీని నుంచి ఎలా నేర్చుకోవచ్చు ఒకటి. ఓకే, సీఎం డిస్కసెస్ ఇలా. సో చూద్దాం. ఇది సీఎం సబ్జెక్ట్ అవుతుంది, డిస్కస్ వర్బ్ అవుతుంది, స్టేట్స్ డెవలప్మెంట్ ఇది చూసి చెప్పండి. స్టేట్స్ డెవలప్మెంట్ అనేది సంథింగా సంబడియా? స్టేట్స్ డెవలప్మెంట్ సంథింగ్. పిఎం విత్ పిఎం, పిఎం అనేది సంబడి. సో దీని నుంచి కంక్లూజన్ ఏంటి? దీని నుంచి కంక్లూజన్ ఏంటి ఫ్రెండ్స్? ఈ డిస్కస్ అని వర్డ్ రాయాలంటే కనుక మనం ఇలా చెప్పుకోవాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ డిస్కస్. ఏదన్నా సంథింగ్ గురించి అయితే కనుక మధ్యలో ప్రిపోజిషన్ ఏమి అవసరం లేదు. ఎవరైనా వ్యక్తితో అయితే కనుక విత్ సంబడి అంటే ఇది కంక్లూజన్ అనమాట ఇక్కడ. ఇక ఈ ప్యాటర్న్లోనే మీరు కూడా మీ ఓన్ డైలాగ్స్ డెవలప్ చేయొచ్చు. అలాగా నేను నిన్న ప్రొడక్ట్ ఇష్యూస్ గురించి నేను మేనేజర్తో మాట్లాడాను, డిస్కస్ చేశాను. ఐ డిస్కస్ ద ప్రొడక్ట్ డీటెయిల్స్ విత్ ద మేనేజర్ ఎస్టర్డే. ఐ డిస్కస్ ద ప్రొడక్ట్ డీటెయిల్స్ విత్ ద మేనేజర్ ఎస్టర్డే. కానీ చాలామంది డిస్కస్ అబౌట్ అని వాడతారు. ఐ డిస్కస్డ్ అబౌట్, ఎందుకంటే తెలుగులో నేను దాని గురించి మాట్లాడానని అది పెడతారు. కాదు, ఏ లాంగ్వేజ్ కూడా 100% ట్రూ ట్రాన్స్లేషన్ ఉండదు. సో మేక్ ఇట్ ఏ నోట్ మై డియర్ ఫ్రెండ్స్. ద వర్డ్ డిస్కస్ డజంట్ టేక్ అబౌట్. ఇస్ ఇట్ క్లియర్? డైరెక్ట్లీ నీడ్ టు యాడ్ సంథింగ్. సో ఐ డిస్కస్ పాలిటిక్స్ విత్ మై ఫ్రెండ్స్ డైలీ. అంటే యూ కెన్ డెవలప్ యువర్ ఓన్ సెంటెన్సెస్ ఆల్సో. హౌ యు నో? ఐ discuss politics with my friends daily. Okay, ఒకవేళ ఫ్యూచర్ టెన్స్ అనుకోండి, the CM will discuss different welfare schemes with the officers tomorrow. So, ఇలా ఫ్రెండ్స్ డిస్కస్ STH విత్ SB ఇది ఒక స్ట్రక్చర్ అవుతుంది. పోనీ ఇంకొక స్టేట్మెంట్ చూడండి. ప్రొడ్యూసర్స్ డిస్కస్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇష్యూస్ విత్ PK విత్ పవన్ కళ్యాణ్. సో ప్రొడ్యూసర్స్ సబ్జెక్ట్ అవుతుంది, డిస్కస్ వర్బ్, దెన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇష్యూస్ సంథింగ్ విత్ పవన్ కళ్యాణ్ విత్ సంబడి. ఇలాగ ఫ్రెండ్స్ చూడండి, ఒక న్యూస్ పేపర్లో వచ్చిన స్టేట్మెంట్స్ని గమనించి దాని నుంచి మనం స్ట్రక్చర్ డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? సబ్జెక్ట్ డిస్కస్ STH విత్ SB అని ఈ స్ట్రక్చర్ని మన వొకాబులరీ బ్యాగ్లో వేసుకోవాల్సి ఉంటుంది. వొకాబులరీ బ్యాగ్లో లైక్ దట్ ద మోర్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ అలాంగ్ విత్ ద స్ట్రక్చర్స్ యూ లెర్న్, ద బెటర్ లాంగ్వేజ్ యూ కెన్ హ్యావ్. ఒక బాగా మాట్లాడాలంటే కనుక మై డియర్ ఫ్రెండ్స్ చక్కగా వీటిని ఒక్కొక్కటి తీసుకోవడం నేర్చుకోవాల్సి ఉంటుంది. లెట్స్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఓకే, నౌ లుక్ ఎట్ దిస్. లిసన్ టు ద పీపుల్ ఆఫ్ మణిపూర్. ఓకే, లిసన్ టు ద పీపుల్ ఆఫ్ మణిపూర్. మణిపూర్ వాళ్ళు చెప్పేది వినండి. అంటే ఇక్కడ లిసన్ పక్కన టు అనేది ఇప్పుడు రావాల్సి ఉంటుంది. టు కొద్దిమంది ఐ లిసన్ మ్యూజిక్ అంటారు. ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు కూడా వాట్ ఆర్ యువర్ హాబీస్ అన్నప్పుడు ఐ లిసన్ మ్యూజిక్ కాదు, ఐ లిసన్ టు మ్యూజిక్, టు రావాల్సి ఉంటుంది. సో హెడ్డింగ్లో చూడండి, లిసన్ టు వాడారు కదా, దీని నుంచి కంక్లూజన్ మీరు చెప్పుకోవచ్చు ఇలా. సబ్జెక్ట్ LISTEN లిసన్, దీని పక్కన టు, ఇది సంథింగ్ అయినా టూనే వస్తుంది ఫ్రెండ్స్, సంబడి అయినా టూనే వస్తుంది.
ఓకే, దీన్ని ఇలా బేస్ చేస్తూ మీ ఓన్గా సెంటెన్సెస్ ఫామ్ చేయాలి. ఓకే, నేను చెప్తున్నాను. హలో, కొంచెం చెప్పేది విన్నా అన్న. హలో, ప్లీజ్ లిసన్ టు మీ. మనం చెప్తుంటాం కదా, కొంచెం వినండి. ప్లీజ్ లిసన్ టు మీ. I always listen to discourses in the morning. డిస్కోర్సెస్ అంటే కనుక ప్రవచనాలు, కొన్ని ప్రవచనాలు నేను వింటూ ఉంటాను. ఐ ఆల్వేస్ లిసన్ టు డిస్కోర్సెస్ ఇన్ ద మార్నింగ్. సో ప్లీజ్ లిసన్ టు మీ. ఇలా ఫ్రెండ్స్ లిసన్ వచ్చినప్పుడు టూ రావాలి. మనకు క్లాస్ రూమ్లో కూడా చూస్తుంటారు కదా, టీచర్స్ చెప్తుంటారు హలో లిసన్ టు మీ టూ టూ టూ. ఇలా న్యూస్ పేపర్ హెడ్లైన్స్ కూడా నేర్చుకోవచ్చు. ఇంకా నాయుడు థ్యాంక్స్ మోడీ. నాయుడు థ్యాంక్స్ మోడీ. ఇక్కడ చూడండి, దీన్ని బేస్ చేసుకొని సబ్జెక్ట్ వర్బ్ మీరు ఎలా తీసుకోవచ్చు, సబ్జెక్ట్ ప్లస్ థ్యాంక్, వర్బ్ ప్లస్ ఎస్డి అంటే సంబడి. ఓకే, ఐ థ్యాంక్డ్ హిమ్. ఓకే, సో సిబి నాయుడు థ్యాంక్డ్ ద పీపుల్. ఇట్లాగా. కానీ కొద్దిమంది ఈ స్ట్రక్చర్ తెలియక థ్యాంక్ పక్కన టూ పెట్టేస్తుంటారు. హీ థ్యాంక్ టు మీ, ఐ థ్యాంక్ టు దెమ్. ఓ మై గాడ్, ఇట్స్ ఇన్కరెక్ట్. అలా వాడకూడదు. క్లియర్? దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి చూసుకుందాం. చూడండి, ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు థ్యాంక్డ్ పిఎం మోడీ ఫర్ ఛాంపియనింగ్ అరకు కాఫీ ఇన్ మన్ కీ బాత్. ఇప్పుడు దీన్ని వీళ్ళు రాసుకోవచ్చు. సబ్జెక్ట్ ప్లస్ వర్డ్ ఏంటమో థ్యాంక్. ఎవరికి థ్యాంక్స్ చెప్పారో వాళ్ళు ఇక్కడ ఉండాలి. దాన్ని మనం సంబడి అంటాం. ప్లస్ ఎందుకు చెప్పేటప్పుడు ఫర్ వాడాల్సి ఉంటుంది. ఫర్ యూ కెన్ టేక్ ఫర్. ది నెక్స్ట్ V1 ప్లస్ ఇన్ఫార్మ్. ఇలా వాడారు కదా, ఫర్ ఛాంపియనింగ్ అంటే ఇన్ఫార్మ్ పెట్టి వాడచ్చు అంతా కూడా. సో ఇదొక బ్యూటిఫుల్ స్ట్రక్చర్. సబ్జెక్ట్ థ్యాంక్ సంబడి ఫర్ డూయింగ్ సంథింగ్. ఇలా ఎగ్జాంపుల్స్ ప్లీజ్. నా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేందుకు మా కజిన్ నాకు సహాయపడ్డాడు. అతనికి నేను థ్యాంక్స్ చెప్పాను, ధన్యవాదాలు చెప్పాను. నో సి I thanked my cousin for helping me in my project. సో ఎన్నికల్లో ప్రజలు తనకు మద్దతు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు చెప్పారు. చంద్రబాబు నాయుడు థ్యాంక్డ్ పీపుల్ ఫర్ సపోర్టింగ్ హిమ్ ఇన్ ద ఎలక్షన్స్. చంద్రబాబు నాయుడు థ్యాంక్డ్ పీపుల్ ఫర్ సపోర్టింగ్ హిమ్ ఇన్ ఎలక్షన్స్. ఇట్లాగా ఫ్రెండ్స్ సబ్జెక్ట్ థ్యాంక్ అగైన్ సంబడి ఫర్ ఇలాగా. సో ఒక్క 1 వీక్ మీరు జాగ్రత్తగా న్యూస్ పేపర్ హెడ్లైన్స్ని గమనిస్తే దాని నుంచే ఒక సెంటెన్స్ రైటింగ్ అనేది నేర్చుకుంటాం. కాకపోతే దీనికి సంథింగ్, సంబడి ఆర్ V1 ప్లస్ ఇన్ఫార్మ్ ఈ పర్టికులర్ స్ట్రక్చర్ని ఎలా రాయాలో తెలుసుకోవాల్సి ఉంటుంది. వన్స్ యూ నో హౌ టు పికప్ ద స్ట్రక్చర్ ఫ్రమ్ న్యూస్ పేపర్ హెడ్లైన్స్, దెన్ యూ కెన్ డెవలప్ some vocabulary. You can manage your own bag of vocabulary. See one more example here. BJP tries to reach out to minorities with Modi gift. BJP tries to reach out. Reach out అంటే చేరువయ్యేందుకు. సో బీజేపీ ప్రయత్నిస్తోంది ఈ మైనారిటీస్కి దగ్గర అయ్యేందుకు, చేరువయ్యేందుకు. ఎలాగ మోడీ ఇచ్చిన గిఫ్ట్స్ అన్నట్టు. ఇక్కడ రీచ్ అవుట్ అంటే చేరుకోవడం, దగ్గరవడం వస్తుంది. ఇంకోటి సంప్రదించడం కూడా వస్తుంది. ఇక్కడ సంప్రదించడం. సి ఫీల్ ఫ్రీ టు రీచ్ అవుట్ టు మీ ఇఫ్ యూ నీడ్ ఎనీ అసిస్టెన్స్. నీకు ఏదైనా సహాయం కావాలంటే నన్ను సంప్రదించు. మనకు వర్క్ ప్లేస్ స్కిల్స్లో SMS రాసినప్పుడు రాస్తుంటారు అనమాట. ఇక్కడ మేనేజర్స్ రాస్తారు, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నన్ను కలవండి అని చెప్పేటప్పుడు ఫీల్ ఫ్రీ టు రీచ్ అవుట్ టు మీ అని రాస్తారు. రీచ్ అవుట్ టు మీ మీన్స్ నన్ను కలవచ్చు, మీరు సంప్రదించవచ్చు అని అర్థం అనమాట ఇక్కడ. ఓకే, షీ రీచ్డ్ అవుట్ టు హర్ ఓల్డ్ ప్రొఫెసర్ ఫర్
కెరీర్ అడ్వైస్. కెరీర్ అడ్వైస్ కోసం ఆమె వాళ్ళ ప్రొఫెసర్ని సంప్రదించింది. సో ఐ విల్ రీచ్ అవుట్ టు యూ నెక్స్ట్ వీక్ విత్ అన్ అప్డేట్. అప్డేట్ ఏంటో తెలుసుకొని నీకు నేను వచ్చే వారిని నేను సంప్రదిస్తాను, నేను కలుస్తాను. ఇట్లా ఫ్రెండ్స్ కలవడాన్ని, సంప్రదించడాన్ని, చేరుకోవడానికి రీచ్ అవుట్ ఇలా మంచి మంచి వొకాబులరీ వర్డ్స్ మనం హెడ్లైన్స్ నుంచే పికప్ చేయొచ్చు. క్లియర్? కాంగ్రెస్ ఎక్స్క్యూజెస్ బీజేపీ ఆఫ్ ట్విస్టింగ్ డీకేస్ రిమార్క్స్. అంటే మీరు ఈ టోటల్ పొలిటికల్ కంటెంట్ అంతా తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. తెలుసుకుంటే మంచిది, లేకపోయినా పర్వాలేదు, బట్ ఆ వర్డ్ ఎలా వాడాలో తెలియాల్సి ఉంటుంది. ఇక్కడ ఎక్యూజ్ అంటే కనుక నేరం ఆరోపించడం. ఓకే, కాంగ్రెస్ ఇది సబ్జెక్ట్ అవుతుంది, ఎక్యూజ్ మనకు వర్బ్, బీజేపీ ఇది ఆబ్జెక్ట్, యూ కెన్ సే సంథింగ్ ఆర్ సంబడి. ఇది ఆఫ్ ప్లస్ ఇంక్ ఫార్మ్. దీని నుంచి మీరు ఒక స్ట్రక్చర్ డెవలప్ చేయొచ్చు. ఎలాగా? సబ్జెక్ట్ ప్లస్ వర్డ్ ఏంటి ఎక్యూజ్. ఎవరిని ఎక్యూజ్ చేస్తున్నారో, ఎవరిని మీరు ఆరోపిస్తున్నారో అంటే ఆ సంబడి ఇక్కడ ఉండాల్సి ఉంటుంది. సంబడి అంటే అది బీజేపీ అవ్వచ్చు, ఎక్స్వైజెడ్ ఎవరైనా కావచ్చు. నెక్స్ట్ ఆఫ్ నుంచి ఏ విషయం మీరు చెప్తున్నారో దానికి V1 ప్లస్ ఇంకో పెట్టాల్సి ఉంటుంది. ఓకే, the manager accused his team. సో మేనేజర్ వాళ్ళ టీంని నేరం ఆరోపిస్తున్నారు. ఏమని? ఆఫ్ లూజింగ్ ద కాంట్రాక్ట్. అంటే కాంట్రాక్ట్ పోయింది, అది మీ వల్లే కోల్పోయాము అని చెప్పి ఆయన వాడిని నిందిస్తున్నాడు. ఆ నిందించడానికి ఇది వాడాల్సి ఉంటుంది. ద మేనేజర్ అక్యూజ్ హిస్ టీమ్ ఆఫ్ లూజింగ్ ద కాంట్రాక్ట్. రాహుల్ గాంధీ అక్యూజ్డ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ యూజింగ్ మ్యానిపులేటివ్ మెథడ్స్ ఇన్ ద ఎలక్షన్స్. అంటే ఇట్లా ఏదో ఒక ఆరోపణ చేసేటప్పుడు ఈ ఆరోపణ అనేది మనకు రెగ్యులర్గా న్యూస్ పేపర్స్లో వస్తుంటుంది. మీరు ఎన్నిసార్లు తీసి చూడండి, ఈ కాంబినేషన్ కనబడుతూ ఉంటుంది. ఇలా ఒక రెండు సార్లు చూడగా అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ that particular vocabulary becomes your own. So unconsciously you can use them effectively. Clear friends? So first you should know the meaning of the word, and second the way how it should be used. You should know it correctly. అంటే వర్డ్ తెలియడం సరిపోదు, ఆ పద్ధతి ఎలా ఉంటుంది, స్ట్రక్చర్, ఆ స్ట్రక్చర్ తెలుసుకోవాల్సి ఉంటుంది. అవి న్యూస్ పేపర్స్ నుంచి చూడగా ఈజీగా అలవాటైపోతుంది. దట్స్ వై ఫస్ట్ advise all the beginners concentrate on newspaper headlines and focus on those headlines and how do you take out or how do you pick up the structures. So you develop your own structures. Once you start doing that, then over a period of time you can gain handful of vocabulary or bag full of vocabulary. Take one more word. Ash focused on finishing games. చాలా చిన్న స్ట్రక్చర్ ఇది. ఓకే, హ్యాపీగా సబ్జెక్ట్ తీసుకోండి. నెక్స్ట్ ఫోకస్ అనే వర్డ్ తీసుకోండి. దీని మీద ఫోకస్ చేస్తున్నారు ఆన్. ఈ చక్కగా పక్కన ఒక సంథింగ్ తీసుకోవచ్చు, ఆర్ యూ కెన్ టేక్ V1 ప్లస్ ఇన్ఫార్మ్. ఇలా ఈ ఫోకస్ అనే వర్డ్ మనకు టెన్స్ అయితే టెన్స్, మోడల్ అయితే మోడల్ యాగ్రీస్, దేనివైనా నోట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యూ షుడ్ focus on inform, developing vocabulary, developing vocabulary. He always focuses on improving his skills. ఇలా improving, 1 minute, improving, developing లాగా. Then what about something? Okay, I suggest focus on knowledge
or you can say focus on skills not on mere marks. అంటే కేవలం మార్క్స్ కాదన్న స్కిల్స్ మీద కూడా ఫోకస్ చేయి. సో ఫోకస్ ఆన్ నాలెడ్జ్, ఫోకస్ ఆన్ స్కిల్స్. ఇప్పుడు నాలెడ్జ్ స్కిల్స్ అనేది ఏమవుతుంది, సంథింగ్ అవుతుంది. సో ఇలాగ ఫ్రెండ్స్ న్యూస్ పేపర్ హెడ్లైన్స్ నుంచి ఈజీగా నేర్చుకోవచ్చు. క్లియర్? సో మనం ఇలాంటి మరికొన్ని వొకాబులరీ వర్డ్స్తో వచ్చే వీడియోస్లో చూద్దాం. ఈలో మీకు అర్థమైంది అనుకుంటా కదా మై డియర్ ఫ్రెండ్స్. న్యూస్ పేపర్ హెడ్లైన్స్ నుంచి కూడా నేర్చుకోవచ్చు. సంథింగ్, సంబడి, విన్ ప్లస్ ఇంక్ ఫార్మ్, వీటిని యూజ్ చేస్తూ హెడ్లైన్స్ చూసి దాని నుంచి ఒక స్ట్రక్చర్ మీరు డెరైవ్ చేయాల్సి ఉంటుంది. యూ నీడ్ టు డెరైవ్ బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్ ఫ్రమ్ న్యూస్ పేపర్ headlines and try to focus on your language skills. Okay, we will meet again in the next video. So I request you all to subscribe the channel, and of course you can see number of useful videos in future. We will meet again next video. Thank you. Bye bye.